హలో అండి, నా పేరు డాక్టర్ విఠల్ చుండ్రు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ఆల్సో ఇంటర్వెన్షనల్ నెఫ్రాలజిస్ట్ అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ విజయవాడ అండి. సో నేను రొటీన్ గా నా ప్రాక్టీస్ లో ఎదుర్కొనే కొన్ని సమస్యలు కానీ లేదంటే క్వశ్చన్స్ గురించి అడ్రస్ చేద్దామని ఇది మొదలు పెట్టాము. సో చాలా తరచుగా నన్ను చాలా మంది పేషెంట్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి డయాలసిస్ చేయటం మొదలు పెడితే జీవితాంతం డయాలసిస్ మీద ఉండాలా, కంటిన్యూ చేయాలా అన్నది చాలా ఫ్రీక్వెంట్ గా అందరూ అడుగుతారు. సో సింపుల్ ఆన్సర్ అయితే లేదు అండి, అందరూ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. దేని వలన అంటే డయాలసిస్ ఏ కారణం చేత చేయించుకోవాల్సి వస్తుంది అన్న దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటదండి. కొంతమందిలో కిడ్నీలు అకస్మాత్తుగా బలహీనపడవచ్చు. సో వాళ్ళలో కొంతకాలం టెంపరీగా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది. చాలా వరకు వాళ్ళు కిడ్నీలు మళ్ళీ కోలుకున్న తర్వాత డయాలసిస్ ఆపేయచ్చు, కానీ అది 100% గ్యారంటీ ఏం కాదు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం జరిగేది చెప్తున్నాం. అదే విధంగా కిడ్నీలు కొంతమందిలో శాశ్వతంగా దెబ్బతిని పరిస్థితులు ఉండొచ్చు. అంటే షుగర్, బీపీలు కంట్రోల్ లేకుండా కిడ్నీలు డ్యామేజ్ అయ్యి లేదా వేరే కారణాల వలన అకస్మాత్తుగా కాకుండా కాలక్రమేణా డ్యామేజ్ అయ్యే వాళ్ళైతే డయాలసిస్ మీద కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. అది లేకుండా వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చండి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డయాలసిస్ ప్రారంభం అయిందంటే ఇంకా అది జీవితాంతం ఇదే అని భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్ లో ఇవన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, సరైన చికిత్సతో డయాలసిస్ చేయించుకుంటా రోజువారీ పనులన్నీ చేసుకుంటా క్లోజ్ టు నార్మల్ లైఫ్ కూడా గడపటం అదొక పాసిబిలిటీ. అది థ్యాంక్ యూ.